ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీలం సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సినా ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. సార్, మీ భార్య గారు స్పృహలోకి వచ్చేదేమే సార్? వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్, పదండి, స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం, పదండి. ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాస్లే. బాబు, ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. అబ్బా, ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి, ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. ఏమిటిది? ఎవరు మీరు? ఐఎమ్ డాక్టర్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ డాక్టర్, డాక్టర్ ఉల్ఫా. ఉల్ఫా మీరు డాక్టర్లా? యా. ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్. ఆల్ఫా. ఆల్ఫా ఇది ఓల్డ్ మోడల్ అండి, 50 ఏళ్ల క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడకొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మగారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కంటికే కాదు, మీరు మీ కంటికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్మా గారు, మీరు పదే పదే కేవ్ నవ్విస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. 120. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు. ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన? మీరు కోమాలకు వెళ్ళే గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు. విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ ఉల్ఫా, పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే. తీసుకోండి బామ్మగారు. ఇది భోజనం ఏమిటండి? మీరు 100 ఏళ్ల వెనక ఉన్నారు కదా, ఇప్పుడు కాఫీ, టిఫిన్, నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలేనో అదే పూజించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ
101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షులు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షులు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షులు శ్రీ ఒనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు. ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో 2 కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని బ్లూ ఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 3,35,000 పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీం కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి. ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త. 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవిందా గోవిందా. నేను కోమా నుంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది? ఇది కంప్యూటర్ యుగం కదో అదంతే. అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేమిటి? దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట. మా తాత చెప్పారు. ఆ తరువాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. నువ్వా? ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు. నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు, భీమా లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మేము ఆడిన నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో డబ్బా డాక్టర్ ఉల్పా మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర వెళ్దాం పద. వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకో. గారు మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. Okay. మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నామని జాగ్రత్త చూడండి. ఓకే కమా. తీయం. తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్నాళ్ళంతా ఆడాలమే. ఏమండి, మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది. అర్జెంట్ గా తలుపు తీయండి. ఏమిత్తడి? ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడే వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంటాయి. అదేంటి? నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బానిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు, స్వామిని గారు, యోగిని గారు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య ఓ అమ్మాయికి ఓ మంది ఇచ్చారు. జంబలకడి పంప? అవును స్వామి. ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి కదా? అవును. ఇంతకీ మీరు? ఆ స్వామికి శిష్యులం, చిదంబరానంద స్వాములం. మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు ఆ అమ్మాయికి మేమే ఇచ్చాం. నువ్వా? అయితే ముందు నిన్ను వద్దు. అసలే మేము బక్క ప్రాణులు. చితకబాదితే చేస్తాం. మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము. అసలు రహస్యం? అవును చిరంజీవి. అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ. మా అంబ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది. అదే జంబలకడి పంబ. అది తాగితే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు. అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం. అదే పంబలకడి జంబ. ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాం. తప్పు చేసినట్టు తెలుసుకుని. తప్ప? అవును. జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి. కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేసాం. తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయని. ఘోరాలా అంటే ఏం జరుగుతాయి? దాని ఫలితం 5 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది. రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ 2 రోజులే ఉంటుంది.
మూడవ దశలో వేష భాషలు గొంతులు మారిపోతాయి. నాలుగవ దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది. ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ. అంటే అంగమార్పిడి, అల్లకల్లోలం. ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి, మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళుగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత వద్దు, ఇక చెప్పద్దు. వెంటనే దీనికి విరుగుడు కావాలి. అర్జెంట్ మీ అమ్మని పిలువు. కష్టం నాయన. అర్జెంట్ గానే కాదు, ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు. ఏ కాళ్ళు పోయాయా? కాదు, ప్రాణం పోయింది. ఆ, అంబా చచ్చిపోయిందా? ఎప్పుడు? 15 రోజులైంది నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి? ఒక్కటే, ఏమిటది? పంబ జంబ లంబలకి. పంబ జంబ లంబలకడి. ఉమ్. అదెవరు కనిపెట్టారు? ఎక్కడుంది? మేమే కనిపెట్టాం. అమ్మవారి సన్నిధిలో ఉంది, తెచ్చిస్తాం, ఉండండి. త్వరగా తీసుకురా తండ్రి. వైజాగ్ లో ఘోరాలు చూడలేక వస్తున్నాం.